ప్రజలందరికీ నమస్కారం। ఈరోజు మనం అర్బన్ కాలనీ మొదటి వార్డు నుంచి మొదలు పెడితే భువనగిరి పట్టణంలో చివరి వార్డు 35 వార్డులలో ఉన్న సమస్యల గురించి మనం మాట్లాడుకుందాం। మన సమస్యలు ఎంతవరకు అంటే నాయకులకు సమస్యగా మారేంత వరకు మనం మాట్లాడుకుందాం। మన సమస్యలు పరిష్కారం జరిగేంత వరకు మనం మాట్లాడుకుందాం। మన సమస్యలు ఓటర్కి తెలిసి మేమెందుకు ఈ నాయకులకు ఓటు వేయాలి అని అనిపించే వరకు మనం మాట్లాడుకుందాం। భువనగిరి పట్టణంలోని అర్బన్ కాలనీ మొదటి వార్డులో పేద పిల్లల భవిష్యత్తు గురించి మనం మాట్లాడుకుందాం। ఈ రోజు భువనగిరి పట్టణంలో అర్బన్ కాలనీలో పేద కుటుంబాల గురించి మనం మాట్లాడుకుందాం। ఈ రోజు భువనగిరి పట్టణం అర్బన్ కాలనీలో నిరుపయోగంగా ఉన్న స్థలాల గురించి మనం మాట్లాడుకుందాం। నమస్తే, నేను మీ రియాజ్। ఈరోజు భువనగిరి పట్టణంలోని అర్బన్ కాలనీలో నిరుపేద పిల్లలు బళ్ళు లేనప్పుడు గాని, స్కూళ్లు లేనప్పుడు గాని, లేకపోతే సెలవు తీసుకున్నప్పుడు గాని, దసరా సెలవులలో గాని, ఎండాకాలం సెలవులలో గాని, ఆదివారం పూట గాని, సెకండ్ సాటర్డే రోజు గాని 60 నుంచి 70 మంది స్కూల్ పిల్లలు ఈరోజు అర్బన్ కాలనీ మొదటి వార్డులో ఉన్నారు। సెలవులప్పుడు వీళ్ళు ఆడుకోనికి ఏ చోట్లలో వెళ్తారో ఈరోజు మనం మాట్లాడుకుందాం। ఈ అర్బన్ కాలనీ మొదటి వార్డు పిల్లలు సెలవులలో ఆడుకోవడానికి వెంచర్లల్లా, చెట్లల్లా, పుట్టలల్లా ఆడుకునే పరిస్థితి ఉంది। అర్బన్ కాలనీ మొదటి వార్డు పిల్లలు ఏదైనా ఆడుకుందామనంటే వాళ్ళ ఇంటి నుంచి కిలోమీటర్ దూరం పోయి గ్రౌండ్లలో ఆడుకునే పరిస్థితి ఉంది। మరి ఎందుకు అర్బన్ కాలనీ మొదటి వార్డులోని ప్రభుత్వ స్థలాలు లేవా? క్రీడా ప్రాంగణాలు కట్టియలేరా? పార్కులు కట్టియలేరా? ఓపెన్ జిమ్లు కట్టియలేరా? ఎందుకు అర్బన్ కాలనీ మొదటి వార్డులో నిరుపేద పిల్లలు ఉంటారు కాబట్టి ఈరోజు క్రీడా ప్రాంగణాలు కట్టియలేరు, పార్కులు కట్టియలేరు, మరి ఓపెన్ జిమ్లు కట్టియలేరు। అదే హౌసింగ్ బోర్డులలో అయితే, కిసాన్ నగర్లలో అయితే, గాంధీనగర్లలో అయితే, ఆర్బీ నగర్లలో అయితే, అంతేందుకు మన పక్క వార్డు 15th వార్డులో అయితే పార్కులు కట్టిస్తారు, క్రీడా ప్రాంగణాలు కట్టిస్తారు, ఓపెన్ జిమ్లు కట్టిస్తారు, మరియు వాళ్ళు ఆడుకోనికి మంచి మంచి సవలత్తు చేస్తారు, మంచి వాతావరణాన్ని అందిస్తారు। అర్బన్ కాలనీ మొదటి వార్డులో నిరుపేద పిల్లలు ఉంటారు కాబట్టి ఈ రోజు మీరు క్రీడా ప్రాంగణాల పట్ల దృష్టి పెట్టడం లేదు। అర్బన్ కాలనీ మొదటి వార్డులో ఉన్న నిరుపయోగం ఉన్న ప్రభుత్వ స్థలాలు మరి ఏ వార్డులో లేవు। మొదటి వార్డు ప్రారంభం నుంచి మొదలు పెట్టి చివరి వరకు ప్రభుత్వ స్థలాలు నిరుపయోగంగా ఉన్నాయి। మొదటి వార్డు ప్రజలు ఈ రోజు దృష్టి పెట్టాలి మన పిల్లల భవిష్యత్తు పట్ల, వాళ్ళు దృష్టి పెట్టాలి మన పిల్లల క్రీడల పట్ల, వాళ్ళు దృష్టి పెట్టాలి మన పిల్లలు ఎటువైపు వెళ్తున్నారు, ఇక్కడిక్కడ ఆడుతున్నారు, మన క్రీడా ప్రాంగణాలు ఎందుకు లేవు, మరి పక్క వార్డులలో ఉన్నాయిగా, పక్క కాలనీలలో ఉన్నాయిగా, పెద్దోడున్న కాలనీలో ఉన్నాయిగా, మనం ఉన్న కాలనీలో ఎందుకు లేవు అని ఆలోచించాలి। ఈసారి స్థానిక ఎలక్షన్లలో జరిగేటప్పుడు నాయకులు మన దగ్గరకు వస్తే వాళ్ళని మనం ప్రశ్నించే విధంగా ఉండాలి। మనం ఎమ్మెల్యే ఎన్నికనో, ఎంపీ ఎన్నికనో తిరిగే విధంగా ఉండొద్దు। మనము వాళ్ళని ప్రశ్నించి మనకు కావాల్సింది మనం తెచ్చుకునే విధంగా ఉండాలి। అడగంది అమ్మాయినా అన్నం పెట్టదంటారు కదా, అడగపోతే ఈ నాయకులు మనకి ఎలా క్రీడా ప్రాంగణాలు కట్టిస్తారు, పార్కులు కట్టిస్తారు, ఓపెన్ జిమ్లు కట్టిస్తారు। ప్రతి ఒక్క అర్బన్ కాలనీ ప్రతి ఒక్కరు స్థానిక ఎలక్షన్లప్పుడు ఎవరైనా నిలబడండి, టీఆర్ఎస్ పార్టీ నిలబడండి, కాంగ్రెస్ పార్టీ నిలబడండి, కమ్యూనిస్ట్ పార్టీ నిలబడండి, బీజేపీ పార్టీ నిలబడండి, ఏ పార్టీతో నిలబడ్డా మనకు పని కావాలి, మనం ప్రశ్నించాలి, మనకు ఇది కావాలని అడగాలి, ఇది మాకు మీరు చేయగలుగుతారని నమ్ముతేనే వాళ్ళకు ఓటేయాలి। అర్బన్ కాలనీ మొదటి వార్డు ప్రజలు మనము ఈ రోజు మన పిల్లల భవిష్యత్తు గురించి ఓటేయాలి, మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి మనం ముందుకు కదిలి మన నాయకుడిని ఎన్నుకోవాలని ఈరోజు మేము కోరుకుంటున్నాము। థ్యాంక్ యూ, నమస్తే।